యేసయ్యలో ఏమన్నా లోపం ఉందా? ఈ ప్రపంచంలో ఎవరినన్నా సరే నువ్వు లోపం ఎంచచ్చు, ఎవరినైనా పట్టురండి, ఆయనలో ఈ లోపం ఉంది, ఆయనలో ఈ పాపం ఉంది, ఆయనలో ఈ అవిధేయత ఉంది. కానీ యేసు ప్రభు వారిలో ఏదన్నా లోపం ఎవరన్నా చూపించగలరా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని చెప్పాడు కదా ఆ 7:26లో. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభు వారు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన అందరితో పాటు కలిపేయకూడదు యేసేని. ఎవరు అంటున్నారు ఈ రోజున? యేసు ప్రభు మహానుభావుడు అండి. చాలామంది మహానుభావులు వచ్చారు. గాంధీజీ ఎలా మహానుభావుడు, యేసు ప్రభు వారు మహానుభావుడట. యేసు ప్రభు వారు మహానుభావుల కంటే గొప్పవాడైన ఆయన దేవాది దేవుడు, సర్వాధికారం అయినటువంటి దేవుడు ఆయన. ఏమండి, అందరితో పోల్చొద్దు. యేసు ప్రభు అని అందరితో కలిపి మీరేం చేయొద్దు, పూజించొద్దు. కలిపి ఆయన కూడా ఫోటో పెట్టద్దు అందరితో పాటుగా. అందరితో పెట్టదగినటువంటి వాడు కాదు, అందరితో పోల్చదగినటువంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. హల్లెలూయా.